అందరికీ నమస్తే. నేను మీ తేజ. హైదరాబాద్ సంగారెడ్డి సమీపంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక ప్రేమ జంట ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోవడం జరిగింది. అయితే ముందుగా అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చనిపోయిన తర్వాత అబ్బాయి వేధింపులు తట్టుకోలేకే అమ్మాయి చనిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అది నిజమేననుకుని ఆ అబ్బాయి కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తను కూడా చనిపోయాడు. అయితే తన శవాన్ని వాళ్ళ విలేజ్లో ఊరికి రానివ్వలేదంట. సో వాళ్ళ తల్లి చెప్పింది. నిన్న శవాన్ని తీసుకొస్తుంటే గిట శవాన్ని అందరు చూడడానికి మా బంధువులు అందరూ అబ్బాయి చచ్చిపోయినంటే ఫోన్లు పెడితే చూడనీకి వస్తుంటే గిట చావును ఊళ్ళో జరగనియ్యము, ఎట్లా బాడీ ఎట్లా తీసుకొస్తారో అని నిన్న అక్కడక్కడ మాట్లాడుకోవడం జరిగిందంట. సో అబ్బాయి చనిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మా అబ్బాయి చనిపోవడానికి కొంతమంది వ్యక్తులు కారణమయ్యారు, వాళ్ళెవరో కూడా మేము చెప్తామంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఆ ప్రూఫ్లు అనే మా దగ్గర కూడా ఉన్నాయి, అబ్బాయి చెట్టు కూడా వేసుకున్నాయి. కానీ నువ్వు నిజం చూపించకుండా అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నిన్న కూడా అబద్ధమే చెప్పారు. మళ్ళీ నిన్న కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం అవసరం? పిఎస్ వాళ్ళ దగ్గర అయితే ఫోటోలు ఉన్నాయి కదా. అసలు ఈ ప్రేమ జంట చనిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సా? అసలు ఎవరు? అసలు ఏం జరిగింది మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, అంటే అసలు అబ్బాయి హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ చేశారు? హాస్పిటల్లో ఎవరు లేరా తను వెళ్ళిపోయేటప్పుడు అక్కడి నుంచి? అయితే బుధవారం రోజు అమ్మాయి 10-11 గంటలకు మా ఇంటికి వచ్చింది. ఎవరు? ఏ అమ్మాయి? శ్రీతన్యనా? అశ్విని 10-10:30 లోపల మా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఏమన్నది, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, మేము పెళ్లి చేసుకుంటామని అన్నారు. పెళ్లి చేసుకుంటామంటే నాకైతే అభ్యంతరం లేదు, మంచిగుంటే చాలు, మీ అమ్మ నాన్నతోటి నిర్ణయం తీసుకో, మీ అమ్మ నాన్న ఒప్పించుకుంటే నాతోటి నీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడైనా ఉన్న మంచిగుంటే ఏదైనా బతుకుతానికి సంతోషమే అని అదొక్క మాట చెప్పిన. బుధవారం మా అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. 15 నిమిషాలు ఉన్నది ఇక్కడ నుంచి. మీ దగ్గర స్టే చేసిందా? లేదు, ఒక 15 నిమిషాలు ఉన్నది. 15 నిమిషాలు వచ్చింది. 10:30కు, పొద్దున 10:30కు వచ్చింది. ఇదే ఫస్ట్ టైం అమ్మాయి రావడం? ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చేదా? అదే ఫస్ట్ టైం వచ్చింది అమ్మాయి. కాకపోతే అమ్మాయి మాట్లాడుతుందని తెలుసు, ఏ అమ్మాయి అని నాకు తెలియదు. ఫోన్లో మాట్లాడుతుందని తెలుసు, పలానా అమ్మాయి అని తెలియదు. ఆ అమ్మాయి ఎవరు ఊక మాట్లాడుతుంది, ఎప్పటికి మాట్లాడుతుంది, ఎవరు పిలిపియాలని నేనంటే నేను ఫోన్ చేసిండే, నా ఫోన్కే ఫోన్ చేసిండే. ఆ రోజు ఫోన్ లేకుండే. ఫోన్ చేస్తే 3 సార్లు ఫోన్ చేస్తే నేనే ఎత్తిన. ఎవర్రా ఇంటికి రండి, ఇంటికి రండి, నాకు అసలు నాకు ఫోనే రాకుండా ఫోన్ మాట్లాడుతారు, ఇంటికి రండి అంటే వచ్చింది అమ్మాయి. అన్నాక 10 నిమిషాల తర్వాత వచ్చింది. వచ్చి నేనే ఆంటీ అన్నది. ఎవరు నువ్వు, ఏమవుతావు, ఏం సంగతి అంటే ఇట్లా సంగతి ఆంటీ, మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాము, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం ఆంటీ అని ఇద్దరు మాట్లాడారు. మా అబ్బాయి నన్ను ముందే ఒప్పించాడు, అమ్మ నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఆ అమ్మాయి కావాలి అని అడిగాను. అంటే సరే ఎవరో పిలిపిమని అంటే నేను ఫోన్ చేసిన అదే రోజు అమ్మాయి వచ్చింది. అదే రోజు సరే నేను చూద్దామని పిలిపించిన. వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఒక 10 నిమిషాలే మాట్లాడారు, 2 ముచ్చట్లు. సరే ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి అని చెప్పారు. సరే ఇద్దరు, అది ఇద్దరికి నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక అమ్మాయి ఏం చేసి నేను పోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయినాక అమ్మాయి మా ఇంట్లో నుంచి వెళ్తేటప్పుడు ఎవరు చూసిరో ఏం సంగతో మాకు తెలియదు. బుధవారం రోజు అమ్మాయి వెళ్ళేటప్పుడు చూసి వాళ్ళ ఇంటి దగ్గర గొడవలు అయినాయి అని చెప్పేసి మళ్ళీ నా ఫోన్ చేసి చెప్పింది అమ్మాయి. ఆంటీ మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, శ్రీయారికి ఫోన్, నేను శ్రీయారితో ఫోన్ మాట్లాడతా అని మాట్లాడితే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకోరు తెలియదు, గొడవలు అవుతున్నాయి అని చెప్పి మాట్లాడుకోరు. బుధవారం అంతా గొడవలు అయినాయి. బుధవారం అమ్మాయిని ఏమన్నారో ఏం సంగతో తెలియదు, కొట్టిరని మాత్రం తెలుసు నాకు. అమ్మాయిని కొట్టిరు అని, అబ్బాయి దగ్గర ఇంటికి ఎందుకు వెళ్ళినాం అది అని కొట్టిరని తెలుసు. ఆ విషయం తెలిసిన తర్వాత బుధవారం వచ్చిపోయింది. బుధవారం అంతా జరిగింది ప్రాసెస్. జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, బుధవారం రోజే సడన్ నా నిర్ణయం ఏం చేసుకున్నారంటే పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం నాకు చెప్పలేరు. నాకు చెప్తే నేను వాళ్ళకు బయటకు పోయి వాళ్ళు చచ్చిపోయేంత ప్రయత్నం అట్లాంటి పరిస్థితిని నేను దేకపోతుంటే నేను సపోర్ట్ ఇచ్చిన, నాకు ఒకటే కొడుక, నేను సపోర్ట్ ఇచ్చిన. దానికి సపోర్ట్ ఇచ్చిన వీళ్ళు ఏం చేసారు, సడన్గా నిర్ణయం తీసుకొని అమ్మాయి ఇంట్లో నుంచి కొంపల్లికి పోయిందంట. కొంపల్లికి పోయి నేను శ్రీహరి కొంపల్లి దగ్గర ఉన్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా రా అని ఫోన్ చేసిందంట. ఇంట్లో నన్ను టార్చర్. శ్రీహరి ఎక్కడున్నాడు? మీ దగ్గర ఉన్నాడా? పక్కపొట్టే ఉన్నాడు. నా ఫోన్ తీసుకుపోయి ఇక్కడ వరకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే నేను అన్న, అరే ఏడిపోతున్నావు అంటే, లేదు మమ్మీ నేను 10 నిమిషాలకి నీకు ఫోన్ చేస్తాను, నేను పోతున్నా అన్నాడు. సరే అని చెప్పేసి 10 నిమిషాలకు ఫోన్ చేస్తాను అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసడం పోతున్నామని పట్టించుకోలేను. నేను అంతా మంచుకున్నాం కదా అందరం, పట్టించుకోలేను. తర్వాత 10 నిమిషాల తర్వాత పోయిండు. అటు పోయినాక 10 నిమిషాలకి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య మా ఇంటికి వచ్చిండు. అయితే వాళ్ళ అమ్మాయి ఎప్పుడు ఇంటికి వెళ్ళిందో నాకు తెలియదు. ఆ విషయం నిజంగా సత్యప్రమంగా నాకు తెలియదు అసలు ఎప్పుడు పోయిందో. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళ అన్న వచ్చి ఎవరెవరు వచ్చారు మా ఇంటికి, వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య వచ్చారు ఇద్దరు. ఇంకొక అతను గిట్ట వచ్చింది కానీ వాళ్ళ ఇంట్లోకి రాలేరు, బయటనే ఉన్నారు వాళ్ళు. ఇది ఇంట్లోకి మాత్రం ఇద్దరు వచ్చారు, వాళ్ళ నాన్న వచ్చిండు, వాళ్ళ అన్న వచ్చిండు. ఇంట్లోకి వచ్చి మా అమ్మాయికి ఏమన్నా అయితే నేను ఉంచాం చేయం అది అంటే, మీ అమ్మాయి నాకేం తెలుసు అంటే, మా అమ్మాయి పొద్దున మీ ఇంటికి వచ్చింది అన్నారు. అంటే నేను అమ్మాయి విషయం మాత్రం ఒకటి, పొద్దున మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిందని చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే కారణం ఏంటంటే అమ్మాయికి
కొడతారు, తిడతారు, ఎందుకు పోయినావు అని చెప్పి కొడతారు. నాగడ ఒక ఆడపిల్ల ఉంది, ఆమె గట్ట ఆడపిల్ల లెక్క అని చెప్పేసి నా ఒక్క విషయం మాత్రం అబద్ధం ఆడిన. ఆ రోజు మాత్రం అబద్ధం ఆడిన, ఖచ్చితంగా అబద్ధం ఆడిన నేను. అనగానే లేదు వచ్చిందని ఖచ్చితంగా వచ్చిందని వాళ్ళు అన్నారు. రాలేదు నేను అన్నా. మీ శ్రీగారు ఏంటంటే మా శ్రీగారు 10 నిమిషాల కింద పోయిండు అంటే, లేదు నా బిడ్డ చాలాసేపు అయితే, నా బిడ్డకి ఏమైనా అయితే మాత్రం నీ కొడుకు నుంచా నిన్ను నుంచా నీ ఇల్లు నుంచా అంటే, అరే నీ బిడ్డనే నా దగ్గర రాలేరా బాబు, అసలే రాలేదు, నా కొడుకు ఇప్పుడు 10 నిమిషాల కింద పోయిండు, కాకపోతే ఇక్కడ పక్కకే సీసీ కెమెరా ఉంది, అందులో చూసుకో, అక్కడికి అట్లనే దాడుతాడు, ఈ హాస్పిటల్ సీసీ కెమెరా ఉంది చూసుకోని అన్న. అంటే ఇంతసేపు లొల్లి పెడితే అనుకున్నా, మా శ్రీగారు ఇప్పుడే బయటకు పోయిండు కదా, అమ్మాయి పోలేదేమని నేను అనుకున్నా. అయితే అమ్మాయికి కొంపల కాడ ఉండి ఫోన్ చేసిన విషయం నాకు తెలియదు, అది వాస్తవానికి నాకు తెలియదు. వీడు ఏం చేసిన డైరెక్ట్ కొంపల కాడికి వెళ్ళిపోయాడు. కొంపలకి వెళ్ళిపోయిన తర్వాత ఆడ ఇద్దరు కలుసుకున్న తర్వాత ఫ్రెండ్స్కి ఫోన్ చేసిరంట. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, ఫ్రెండ్స్ మేము పెళ్లి చేసుకోదాం అనుకుంటాం, ఈ నైట్ మాకు ఇద్దరికి సహకరించండి, మేము పెళ్లి చేసుకుంటాం, రేపు పొద్దున పెళ్లి చేసుకుని పిఎస్కి వస్తామని ఇద్దరు మాట్లాడంట. ఇద్దరు మాట్లాడితే ఫ్రెండ్స్ ఏమన్నారంట, వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న కొట్లాడతారు, వద్దు ఇద్దరిని ఒప్పించిన తర్వాత చేసుకుందరు కానీ వద్దు అని వీళ్ళిద్దరిని వాళ్ళు ఒప్పించారంట. ఒప్పిస్తే అమ్మాయి అన్నదంట, ఇంటికి వెళ్తే మా నాన్న ఒప్పుకోడు, మా బాబాయ్ ఒప్పుకోడు, మా అన్నయ్య ఒప్పుకోడు, నన్ను అయితే ఒప్పుకోడు, వాళ్ళ అమ్మ అయితే నన్ను యాక్సెప్ట్ చేసింది, మా అమ్మ మా నాన్న వాళ్ళైతే నన్ను యాక్సెప్ట్ చేస్తలేరు, ఒప్పుకోరు, నేను చేసుకోను, నన్ను ఇంటికి పంపించకుండా, ఇంటికి పంపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా చచ్చిపోతానని అక్కడ చెప్పిందండి. అబ్బాయి వాళ్ళు గిట్ట అందరూ చెప్పారు, ఎవరు ఫ్రెండ్స్ ఎంతమంది వాళ్ళకి తెలియదు, తోలొచ్చిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు గిట్ట ఫ్రెండ్స్ ఆ రోజు పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. వాళ్ళు అన్న తర్వాత వీళ్ళనుకుంటుంటే ఏముంది అన్నంత మాత్రంలో చనిపోతారా తోలిస్తే అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి అప్పుడే ఫోన్ చేసి, మా శ్రీగారిని ఏటీఎంలో అమౌంట్ డ్రా చేసుకుందామని చెప్పి పక్కకు ఏటీఎం దగ్గర దొరికిపోయి ఇంకొక అతను ఉండి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, మీ చెల్లి ఇక్కడికి వచ్చింది, మీ చెల్లెని దొరకపోదురండి అని చెప్పి కాల్ చేసారు. అప్పటికే నా దగ్గరకు వచ్చిన వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ మోసం చేశారా? ఫ్రెండ్స్ మోసం చేసిరని కాదు, కాకపోతే గొడవలు అయితే ఏమని ఆలోచన చేసినట్టు, గొడవలు అయితే ఏమని ఆలోచన చేసినందుకు ఏమైందంటే ఇవి ప్రాణాలు పోయిన పరిస్థితికి వచ్చింది. అయితే అబ్బాయి ఏం చేసి అమ్మాయిని అటు పంపించి ఆ అబ్బాయి నాకు కాల్ చేసిండు. కాల్ చేసి ఆంటీ ఇట్లా సంగతి అయింది, నువ్వు గండిమైసమ్మకి వచ్చేసి అన్నాడు. అరే మరి అంతకుముందుకే చెప్పొచ్చు కదరా, నాకు నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్పినావని నేను. అదే అబ్బాయి అంటే కల్లా లేదంటే నువ్వు అయితే రా అంటే, నేను నా బిడ్డే ఇద్దరం కూతురు నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం. అమ్మాయి మా కూతురు వెళ్ళిన తర్వాత పోయి అడిగితే కల్లా మా ఆవిడ ఏడ్చుకుంటూ కూర్చున్నాం. అమ్మ మేము పెళ్లి చేసుకుందాం అమ్మ నువ్వు పోయినాము, నన్ను ఇట్లా మోసం చేసారు వీళ్ళిద్దరు కలిసి, నన్ను వాళ్ళ ఆమె నటు పంపించరు, నన్ను నీ దగ్గరకు పంపిస్తారు, అదేమన్నా చేసుకుంటా నేను చచ్చిపోతే అదేమన్నా చేసుకుంటుంది అని ఇట్లా మాట్లాడు. అరే అన్నంత మాత్రంలో చనిపోరు కదా, ఆ కోపమైన మస్తు అంటారు కదా, చనిపోరు కదా, సరే ఫస్ట్ అమ్మాయి ఎట్లుందో నాకు చూపించాలి, అమ్మాయి ఎట్లుందో నాకు చూపించాలి, ఇంటికి తీసుకుపోయారు వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు ఉంచారు చంపేస్తారు అంటే, వాళ్ళ బిడ్డను వాళ్ళు ఎందుకు చంపుకుంటారు, ఎవరు చంపుకోరు, కొడితే ఒక దెబ్బ కొడుతుండొచ్చు కానీ ఎందుకు చంపుకుంటారు అని చెప్పేసి, సరే మనం పిఎస్కి వద్దాం, నీకు అంత డౌట్ వల్ల మీరు ఉంటే పిఎస్కి వద్దాం రా అని తోలుకొని పిఎస్కి వచ్చిన డైరెక్ట్ గుమ్మడల పిఎస్కి వచ్చిన. గుమ్మడల పిఎస్కి వచ్చిన తర్వాత సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. సార్ వాళ్ళ దగ్గరికి పోతే సార్ వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఇంతకుముందుకు కంప్లైంట్ ఇచ్చారమ్మా, మిస్ అయిన కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయి మీద. అమ్మాయి మిస్ అయినాక 2 గంటల తర్వాతనే అమ్మాయి దొరికింది కాబట్టి వచ్చి మళ్ళీ అమ్మాయిని మాకు చూపించి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళకి దొరికింది, మీ అబ్బాయి మీకు దొరికిండు, ఇక మీకు సంబంధం లేదుగా, మీ అబ్బాయిని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని పిఎస్లో చెప్పారు. జరిగిన మ్యాటర్ అంతా చెప్పారా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్న విషయం నాకు చెప్పారు. పోలీసులకు మీరు చెప్పారు అక్కడ? వాళ్ళు పోలీసులకు నేను ప్రేమించుకున్న విషయం చెప్పలేదు, ఇట్లా పొయ్యిరన్న విషయం చెప్పాను, ఇద్దరు పొయ్యిరన్న విషయం చెప్పినాను, వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయము, నేను కూడా చెప్పిన. అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటే, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది, పోయింది, మీ అబ్బాయి మీకు దొరికింది కదమ్మా, మీ అబ్బాయిని నువ్వు జాగ్రత్త ఉంచుకో, వాళ్ళ అమ్మాయిని వాళ్ళు జాగ్రత్త చూసుకోడు, అమ్మాయి కోసం నువ్వు ఎందుకు ఫోర్స్ చేసుకుంటున్నావు, తర్వాత విషయం ఏమంటే తర్వాత చూసుకుందాం అని మాట్లాడారు. లేదు సార్ అమ్మాయి వాళ్ళని పిలిపియండి అని నేను పోలీస్ స్టేషన్లో 2 గంటలు కూర్చున్నాను. 2 గంటలు కూర్చుని ఏ అబ్బాయినైతే నాకు ఏ ఫ్రెండ్స్ అబ్బాయి చెప్పారో ఆ ఫ్రెండ్స్ అమ్మాయి ఫోన్ నా చేతిలోనే ఉంది. అప్పుడు అమ్మాయి ఫోన్ చేతిలో పట్టుకున్నాను, అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని రమ్మన్నామండి, నేను పిఎస్లో మాట్లాడతాను, రేపు అమ్మాయికి ఏమైనా మాకు సంబంధం లేదు, మా అబ్బాయికి ఏమైనా మీకు సంబంధం లేదు, మీ అబ్బాయి మీ దగ్గర మా అబ్బాయిని మా దగ్గర ఉంచుకోండి, మీ అమ్మాయిని మీ దగ్గర ఉంచుకోమని మాట్లాడతాను, పిలిపి అని నేను 2 గంటలు కూర్చున్న పోలీస్ స్టేషన్లో. కూర్చుంటే ఎంతసేపు ఏం మాట్లాడారంటే, నువ్వు ఆడపిల్ల తాళ్ళు అమ్మాయి ఏమన్నా మగపిల్లగాడు, నువ్వు వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, మగపిల్లగాళ్ళకి మీకు ఏం భయం ఉండదు, నీ పిల్లగాడు నీకు వచ్చింది కాబట్టి దానికోసం టెన్షన్ పడక అవసరం లేదు, వాళ్ళ పిల్ల వాళ్ళ ఇంటికి అడిగితే నీకేం సంబంధం, అది నీ పిల్లగా నువ్వు జాగ్రత్తుంచుకో, నీ పిల్లగా నువ్వు అక్కడ ఓనిచ్చుకోకు అని బుధవారం రోజు నైటు 9 గంటలకు జరిగిన విషయం ఇది. 9 గంటల తర్వాత ఆ రోజు బుధవారం జరిగిన రోజు ఆ బుధవారం అంతా ఊకున్నాం. బేసారము పొద్దంతా ఇంట్లో నుంచి గేట్ నుంచి బయట జరగనిలేరు, వాళ్ళు అమ్మాయిని బయట జరగనిలేరు. అయితే బేసారం అమ్మాయి నా ఫోన్కు మెసేజ్ చేసింది నాకు, ఎందుకంటే అమ్మాయి ఫోన్ నా దగ్గర ఉందని చెప్పినా కదా, ఆ రోజు పిఎస్ దగ్గర నా ఫోన్ గిట్ట అప్ప చెప్పేసేసిన, ఏ ఫ్రెండ్స్ అయితే వచ్చారో మధ్యలో ఆ ఫ్రెండ్స్ కూడా అమ్మాయి ఫోన్ అమ్మాయికి ఇచ్చేసానని
ఫోన్ కూడా పంపించేసిన. వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయి వాళ్ళు తీసుకుపోయారు, ఫోన్ పెట్టుకుని ఏం పెట్టుకుంటావు నువ్వు, ఈ పిల్లతోటి ఏమో అవసరం, వాళ్ళ పిల్ల వాళ్ళకి దొరికింది కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళని ఏమైనా చేసుకుని వదిలేసాను అని అంట కదా. ఇంకా అట్లా ఫోన్ కూడా తీసుకుపోయి ఇచ్చేసారు అమ్మాయి, కానీ ఇచ్చేసిన అక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత నేను అబ్బాయిని దొరికి ఇంటికి వచ్చిన, అబ్బాయిని నేను బయటకు వెళ్ళలేదు. బుధవారం నైట్ గడిచింది, బేసవారం పొద్దు మొత్తం సాయంత్రం వరకు 6 గంటల వరకు గడిచింది. 6 గంటలకు ఏమైంది, నేను బయటకు వేస్తాను మమ్మీ కమల్లో దాకా వేస్తా అంటే వద్దురా, వాళ్ళు నిన్నే మీరు పోదాం అనుకురు కాబట్టి నేను కోపం ఉంటుంది, ఎంతైనా ఆడపిల్ల వాళ్ళు కదా కోపం ఉంటుంది, బయటకు వెళ్ళకు నువ్వు వద్దు అని అంటే ఏ లేదు మమ్మీ నేను మా దొంగతనం చేసిన పోదాం అనుకున్నాం పోయినాము, నేను కమలకు పోతే ఏమయ్యేది ఉంది అని చెప్పేసి వాడు ఒక రుబాబులో వెళ్ళిపోయాడు. రుబాబులో వెళ్ళిపోయినాక ఆడు పోయి ఒక 5 నిమిషాలకే వాళ్ళ అన్నయ్య చూసిండంట. వాళ్ళ అన్నయ్య చూసి బండి వేసుకొని బండి చుట్టుముట్టు రేజ్ చేసిండ కమాన్ లోపల. అక్కడ సీసీ కెమెరా ఉంది, కావాలంటే సీసీ కెమెరా చెక్ చేస్తే అది చేసినట్ట. చేసే వీడు అన్నాడంట, సరే పిల్ల అన్ననే కదా, అన్న అన్నప్పుడు ఎవరికైనా చెల్లెను అట్లా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, అరే కొడతా కొట్టం తీరా కొడతా కొట్టు మరి ఏం చేస్తావు కొట్టు మరి అని అన్నాడంట. అని చూడు ఎంత రూపాయి మనకి ఎంత రూపాయి, మరి రండిరా వేసేద్దాం రండిరా వేసేద్దామని ఫోన్ చేసినండి ఇంటికి. ఫోన్ చేసే వాళ్ళు అక్కడ నుంచి ఎంతమంది వెళ్ళారు ఏం సంగతి నాకు ఆ విషయం తెలియదు. అంటే మళ్ళీ నాకు కొడుకు నాకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా అంటుంటే అంటే నువ్వు ఎవరితో నేను కూడా అక్కడ సపరేట్గా వచ్చేసాను అని నేను అన్న. వీడు ఈ మధ్యలో గల్లీ నుంచి ఇట్లా వచ్చేసేసిండు. మెయిన్ రోడ్ టీ స్టాల్ ఉందా, టీ స్టాల్ నుంచి ఇక్కడ గల్లీ నుంచి వచ్చేసిండు మా ఇంటికి. టీ స్టాల్ దగ్గర సీసీ కెమెరా ఉంది, ప్రతి ఇష్యూ జరిగిన దగ్గర సీసీ కెమెరా ఉంది. కావాలంటే సీసీ కెమెరా ఎంక్వైరీ చేయండి, అది నిజం అబద్ధం తెలుసుకోండి. అబద్ధాలు చేసే ఇప్పుడు నుంచి నా కొడుకు ప్రాణం పోయింది ఒకటి. అది జరగడం వల్ల కానీ ఇంటికి రాగానే ఏం చేసిన, ఆ పిల్ల ఏం చేసి ఆ పిల్ల ముంగట వాళ్ళు ఏం మాట్లాడారో మనకు తెలియదు. నా కొడుకుని చంపేస్తామని మాట్లాడిరా, కొడతామని మాట్లాడిరా, ఏం మాట్లాడో తెలియదు. నా కొడుకు దగ్గరికి అమ్మాయి వాళ్ళ నుంచి రాకముందే అమ్మాయి బిల్డింగ్ కింద దుంకేసేసింది. మా అబ్బాయిని ఇంకా కొట్టలేరు అప్పటికి. మా అబ్బాయిని కొడదామని వాళ్ళు వచ్చే లోపటినే, మా అబ్బాయి గల్లీ నుంచి వచ్చే లోపటినే అమ్మాయి బిల్డింగ్ మిక్కలు దుంకేసింది. అంటే అక్కడ ఏం మాట్లాడారు అమ్మాయికి తెలుసు, అది దుంకేసింది. పోనీ అప్పుడు అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, ఇక్కడ అబ్బాయి దగ్గర ఫోన్ లేదు. వాళ్ళిద్దరు ఫోన్లలో మాట్లాడుకునే అవకాశాలు పోయినాయి అప్పుడు. ఎందుకంటే బుధవారం రోజు లాస్ట్ అయిపోయింది వాళ్ళ ఫోన్లలో మాట్లాడుకునే అవకాశాలు. అక్కడ అమ్మాయి దుంకేసింది. దుంకేగానే అమ్మాయి దుంకిందని వచ్చిన వాళ్ళంతా అక్కడ పరిగెత్తిరు. వీడు ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగా వీళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు చూసి అరే అమ్మాయి దుంకిందిరా అని చెప్పారు. ఎట్లుందిరా అంటే అది ఒకటి మాకు చెప్పలేరు. ఇక ఎంబడే హాస్పిటల్ వేసుకోవారో ఏం వేసుకోవారో మాకు అది తెలియదు. ఇక నేను ఎంతసేపు అమ్మాయికి ఏమైంది, ఎట్లుంది అమ్మాయి ఎట్లుంది, అయ్యో నేను ఒప్పుకుంటుటి కదా అమ్మాయి ఎట్లా అయిందని ఆలోచిస్తున్నాము. అమ్మాయి తీసుకుపోయి ఆ స్పాట్లో అయిపోయిందని ఇరికైంది. తెలిసిన తర్వాత స్పాట్లో అయిపోయింది తెలిసిన స్పాట్లో చనిపోయింది అమ్మాయి. స్పాట్లో చనిపోయిందని చెప్పారు. ఎంతసేపటికి నాకు 8 గంటలకు తెలిసింది. 8 గంటలకు తెలియలేదు. 8 గంటలకు మామూలుగా తెలుసుకుంటూ తెలిసింది అమ్మాయి ఫస్ట్ స్పాట్లో చనిపోయిందని. తెలియగానే అయ్యో చనిపోయింది అవి చెప్పొద్దు అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాడు. అమ్మాయి ఎట్లుందంట నీకే ఫోన్లు వస్తే ఎట్లా అంటే ఏమరా హాస్పిటల్లో ఉందంట, ఇప్పుడు టెన్షన్ పడకన్నా. అయితే వీనికి ఏ విషయంలో డౌట్ వచ్చిందో లేదు. నేను ఆ ఫోన్లో ఈ ఫోన్లో అడిగి మాట్లాడుతున్నప్పటినీ గేట్ తీసుకొని పోయిండు. ఇక్కడ పక్కకు ఒక షాప్ ఉంటుంది, చీమల మందు ప్యాకెట్లు ఇంత ప్యాకెట్లు 2 ప్యాకెట్లు పావు కిలో ఉంటాయి. 2 ప్యాకెట్లు తెచ్చుకుని బాత్రూంలో లోపలికి పోయిండు, మగ్గులో కలుపుకొని తాగేసేసిండట. నేను ఆ విషయం చూడలేదు. ఎంతసేపు అమ్మాయికి అట్లా అయింది కదా, అమ్మాయి వాళ్ళు గిట్ట అబ్బాయి కోసమే ఇట్లా అయిందని చెప్పేసి గొడవకు వస్తారేమో అని నేను అదే ఆలోచిస్తున్నా, కానీ అబ్బాయి ఏం చేసుకుంటున్నా నేను ఆలోచించలేను. అట్లా వాళ్ళేమో అమ్మాయి దగ్గరనే వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇంట్లో ఇక్కడనే ఉన్నాం. ఎంతసేపు 1 గంట 2 గంటల నుంచి బాత్రూంలోకి పోయి మంట మండిన కోదు పోతుంటూ వాటర్ పోసుకుంటూ వస్తుంది. అనుకుంటున్నా అమ్మాయికి కింద పడిపోయింది కదా, అమ్మాయికి ఏమైందని టెన్షన్ వల్ల వాటర్ మీద పోసుకుంటుండేమో అనుకున్నా. తర్వాత 12 గంటల నుంచి మంటలు ఎక్కువ స్టార్ట్ అయినాయి, కడుపులో మంటలు స్టార్ట్ ఎక్కువని బురడం కానీ ఏడడం కానీ అలాంటివి చేసినావు. ఏమైందంటే చెప్పలేదు. ఒక అర్ధగంట తర్వాత నీ కాలు మొక్కుతురా ఏమైందిరా నువ్వు ఏం చేసుకుని చెప్పరా అంటే మందు అంటే మన ఇంట్లో ఏం మందులు లేవురా, ఏం మందు లేదు, ఏం మందు తాగినావు అంటే ఇట్లా పలానా మందు తెచ్చుకుని తాగినంటే 7 రోజు చెప్పాడు నాకు చూపి అంటే బాత్రూంలో గోడ మీద పెట్టిన అట్టలు అని చెప్పింది. వాడిని ఇడిచిపెట్టి పోయి అట్టలు చూసే వరకు అట్టలలో ఏం లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. 8 గంటలకు తాగినవరా అంటే 8 గంటలకు తాగినాను. 8 గంటల కంటే అప్పటివరకు ఇటు 1 గంట అయిపోయింది. మేము ఇద్దరం మాట్లాడుకోలేము, ఇద్దరము ఏమైంది ఎందుకు కొట్టుకుంటున్నావు ఏడుస్తున్నావు అని అన్న లోపల 1 గంట అయిపోయింది. 1 గంటకు వాడేడవో నేను ఏడవో పక్కకు పోయి ఇక్కడ పక్కకి మా గల్లీలు 2 ఆటోలు ఉంటాయి, పోయి వాళ్ళు డోర్ గుద్దడం అయింది, వాళ్ళని ఇద్దరిని లేపడం అయింది. ఆటో డ్రైవర్లను మా కొడుకు పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చిన. ఆటో డ్రైవర్ నేను ఇద్దరం కలిసి అబ్బాయిని ఆటోలో వేసుకొని నారాయణ హాస్పిటల్ పోయినాం. నారాయణ హాస్పిటల్ పోయే లోపల 2:30 అయిన టైం. 2:30 నుంచి వాళ్ళు ఎందుకు జరిగింది, ఎందుకు తాగినవు, ఏం సంగతి అని ఆ ప్రాపర్టీ అవన్నీ అవి రాసుకునే వరకు 3 అయింది. 3 గంటల నుంచి అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతకుముందుకు ఒకటి ఏంటంటే మందు తాగిండని అనగానే మాత్రం చింతపండు కలిపి అబ్బాయికి నేను ఇవ్వడం అయితే అయింది. 1/2 లీటరు చింతపండు తాపడం అయింది. దాంతో వాంతింగ్ అయింది. అదొక కొంచెం హెల్పింగ్ అయింది అనుకో మాకు ఇక్కడ వరకు. అక్కడ పోయాక నాకు అది చెప్పిన తర్వాత వాళ్ళు మెడిసిన్ ఏం వాడాలన్న ప్రాసెస్ తీసుకునే వాళ్ళప్పుడు 3 అయింది. రికవర్ అయ్యిండు. 8 రోజులకు 3 రోజులకు అయ్యిండు. 3 రోజులకు అయినాక ఏమైందంటే పోలీసు వాళ్ళు అమ్మాయి చనిపోయింది కాబట్టి వీళ్ళు పోలీసు వాళ్ళు అబ్బాయిని ఒత్తిడి చేసిరు.
ఎక్కడ హాస్పిటల్ వాళ్ళకు. అమ్మాయి చనిపోయింది స్పాట్లో. అబ్బాయి అక్కడ ఉన్నాడు. అబ్బాయిని పిఎస్కి పట్టియాలి. అబ్బాయి వాళ్ళ అమ్మాయి చనిపోయింది అని చెప్పలేక అబ్బాయి వేధించిండు. అమ్మాయి వేధించడం వల్ల చనిపోయింది. బంగారం తెమ్మని అడిగిండు, డబ్బులు తెమ్మని అడిగిండు. ముందు వచ్చిన న్యూస్ ఇదంతా అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు. హాస్పిటల్లో ఎప్పుడు అమ్మాయి 3 రోజులు అయిపోయిన తర్వాత వచ్చిన న్యూస్ ఇది. అబ్బాయి అప్పటి వరకు మన క్యాల్లో లేడు కాబట్టి అబ్బాయికి మేము ఏం చెప్పలేము 3 రోజుల వరకు. 3 రోజుల తర్వాత మాత్రం ఆమె చచ్చిపోతే నేను కనీసం శివం కాడికన్నా తీసుకోండి, హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో నాకు ముఖం చూయండి, లేకపోతే బొంద పెడితే బొంద కాడికన్నా తీసుకోండి, అట్లా నన్ను అడగడం జరిగింది. సరే వీడు ఊక పిచ్చోన్లాగా ఏడుస్తున్నాను చెప్పేసి నేను 3వ రోజు మాత్రం అబ్బాయికి చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే అమ్మాయి చనిపోయిందంటారా, నిన్న చనిపోయిందంట, నిన్న సావైందని నాకు ఇప్పుడే తెలిసింది, అందుకే నీకు ఇప్పుడే చెప్తున్నా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా, మరి అమ్మాయికి ఏమైంది ఏం సంగతో మనం తెలుసుకుందాం. నువ్వైతే చంపలేవు, నువ్వైతే పోయి 4 అంతరాల బిల్డింగ్ మీకు వెళ్తే కిందికైతే తోయలేవు కదా. నా ఇంట్లో నువ్వు ఉన్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, నా ఇంటి ముంగట సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయో లేవు కదా. నా ఇంట్లోకి అయితే అబ్బాయి ఎప్పుడు బయటకు వెళ్ళి ఎప్పుడు దానికైతే నా ఇంటి ముందు అక్కడ సీసీ కెమెరా ఎప్పుడు ఓపెనే ఉంది అని నేను చెప్పిన. చెప్తే వీడు ఎంతసేపు అమ్మాయి చచ్చిపోయింది నేను చచ్చిపోతా, అమ్మాయి చచ్చిపోయింది నేను చచ్చిపోయి మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, 7వ తారీఖు మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, చచ్చిపోతాను మాట్లాడు. ఒక 3 రోజుల తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పిఎస్ వాళ్ళ నుంచి ఒత్తిడి అవుతుందమ్మా, మరి పిఎస్ వాళ్ళకి మేము ఫోన్ చేస్తాము అబ్బాయి నుంచి అన్నారు. అంటే మేమన్నాం అబ్బాయి లోపలికి ఏం తీసుకోవడం లేదు, ఓన్లీ జ్యూస్ మీద ఉంటుండు, అబ్బాయిని మీరే పిఎస్ పట్టేయడం కాదు సార్, నేనే అబ్బాయిని పిఎస్కి పంపిస్తాను, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కాబట్టి పిఎస్కి ఖచ్చితంగా నేను ఆ అబ్బాయిని పంపిస్తాను. నేను పిఎస్ వాళ్ళ నెంబర్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారని నేను చెప్పినాను. సార్ అబ్బాయి కొంచెం రికవరీ కాగానే మీకు అప్ప చెప్పేస్తాను, నేను కోర్టుకి అప్ప చెప్పేస్తాను అని చెప్పిన. 3 ఏళ్ళు శిక్ష చేస్తారా 2 ఏళ్ళు శిక్ష చేస్తారా ఇవ్వండి, కానీ అమ్మాయి విషయంలో ఏం జరిగిందో అది నిజాలు తెలుసుకోండి, నిజాలు నా దగ్గర కొన్ని నేను అవి ప్రూఫ్ చేస్తానని చెప్పి నేను మాట్లాడినా. పిఎస్ వాళ్ళు అక్కడికి వస్తాయి, మల్లారెడ్డికి వస్తాయి, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక అబ్బాయిని ఐసీ నుంచి నార్మల్ దానిలకు షిఫ్ట్ చేసిరు. అబ్బాయిని ఆ రోజు పొద్దునే చేసిరు, ఏ రోజు అయితే సిఆర్ పారిపోయిండో ఆ రోజు పొద్దునే చేసినాం. పారిపోయిన తర్వాత సిఆర్కి కూడా చెప్పినాము, సిఆర్ లాయర్ మాట్లాడినాము, ఏం టెన్షన్ పడకు, అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకురు బతకాలనుకురు, అమ్మాయిని అయితే నువ్వు ఎప్పుడు చిరాంచన చేయలేవు కాబట్టి నువ్వు ఏడవకు, అమ్మాయి కోసం మనం ఫైట్ చేద్దాము, కోర్టులో ఫైట్ చేద్దాము, అమ్మాయిని ఎవరు చంపేసిరు, అమ్మాయి చచ్చిపోయిందా లేకపోతే నిన్ను ఇది చేయాలని చెప్పేసి అమ్మాయిని ఎవరైనా బిల్డింగ్ మీకు నూకేసిరా ఏంది తెలుసుకుందాం మనం, కాకపోతే నువ్వు ఓపిక పట్టు, ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి అబ్బాయి కిల్లరు, అబ్బాయి గంజాయి తాగుతాడు, అబ్బాయి గుట్టుకలు తింటాడు, ఓ సైకో అని అంటారు కదా, సైకో డాక్టర్ చూపిద్దాము, నువ్వు గంజాయి తాగుతావు అంటే గంజాయి టెస్ట్లు అని చేపిద్దాము, చెప్పి గంజాయి వచ్చిందనుకో ఖచ్చితంగా నేనే పట్టిస్తాను అని చెప్పి నేను నా కొడుకు తాగడు కాబట్టి చెప్పిన. నా కొడుకు ఫ్రెండ్స్ అమ్మాయి ఏ రోజు దుంకిందో తెల్లరే ఆయనకు 2 ఫ్రెండ్స్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. వీడు హాస్పిటల్ ఉన్నాడు, ఆడ హాస్పిటల్ నుంచి వచ్చేదాకా మేము గుమ్మడల పిఎస్ నుంచి విడిచిపెట్టామని చెప్పి గుమ్మడల పిఎస్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇద్దరు గిట్ట ఎలా కూర్చోబెట్టారు అంటే మర్డర్ చేసి వచ్చిన వాళ్ళని గిట్ట అలా కూర్చోబెట్టారు. ఇద్దరికి కాళ్ళకు గొలుసులు వేసి చేతిలో గొలుసులు వేసి కూర్చోబెట్టడం జరిగింది. ఆ విషయాలు జరిగిన వద్దా నాకు చెప్పిరు, ఆంటీ ఇట్లా జరుగుతుంది, ఇట్లున్నారు, ఊళ్ళ నుంచి మాత్రం ఎక్కడి నుంచి ఏ సపోర్ట్ వస్తుందని. ఒకటి మీడియాకు సపోర్ట్ ఎక్కువ చేసింది ఎవరు, రాజిరెడ్డి, దాసరం సీను, అబ్బాయి ఇట్లా అంటాడు, అబ్బాయి ఎట్లా అంటాడు, అబ్బాయి ఇది ఇట్లా చేస్తాడు, వాళ్ళ అమ్మ ఇట్లా చేస్తుంది, అమ్మ వాళ్ళ ఇంటికి పోయి నీకు అధికారం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మా అబ్బాయి ఏమన్నా అల్లుడా, ఆమెను పోయి వాళ్ళ అమ్మను బంగారం ఇయ్యి అడిగిండని పైసలు ఇయ్యి అడుగుమని ఇప్పుడు మీడియాలో పెట్టిరని. మా అబ్బాయి తల కల్లుడు కాడు కదా, ఇంట్లో పోయి అధికారం అయితే లేదు కదా, పైసలు ఎట్లా అడిగిండు, ఆమెను డబ్బులు ఎట్లా అడిగిండు, అవి నిజాలు తెలుసుకోకుండా అవి ప్రతిదీ టీవీ 9లో ఇచ్చిరు. ఒకటి టీవీ 9లో ఎప్పుడు మనకి ఫోన్ అందిన చేతిలో ప్రతి ఏం జరిగింది చూసిండు, ప్రతి దానికి ఈయన కిల్లర్ ఈయనను అదేంది ఉరి తీయాలి, ఖచ్చితంగా ఉరి తీయాలని ఆ అమ్మాయి దినాల రోజు ధర్నా చేయడం జరిగింది. అమ్మాయి దినాల రోజు ఏ రోజు అబ్బాయి ఏ రోజు పడిపోయిందమ్మా, సోమవారం నైట్ మేము అక్కడ ఉన్నాం కదా నార్మల్ వార్ల, ఆ రోజు అబ్బాయి ప్రతిదీ చూసిండు, అమ్మాయి ఇట్లా జరిగింది, అయ్యో అమ్మాయికి ఇట్లా అయిందని ప్రతిదీ ఆయన ఫోన్లో చూసుకున్నాక ఆయన ఫోన్ గిట్ట వాళ్ళు పెళ్లి చేసుకున్నామని పోయిన రోజు ఆయన ఫోన్ గిట్ట ఒక తన గిరి పెడితే ప్రతి రూపు నా ఫోన్లో ఉందమ్మా అంటే మేము ఆ రోజు ఆ ఫోన్ గిట్ట తీసుకొచ్చిన తర్వాత ఫోన్లో చూసినాం, చెక్ చేస్తే అన్ని వాళ్ళ ఇష్టంతో ఫోటోలు దిగినే ఉన్నాయి, అందరూ పెళ్లి చేసుకుందాం అన్నట్టు ఎట్లా ఉన్నాయని వాళ్ళ ఇష్టంతో ఎలా ఉండాలని పోలీసులు చూపించినాము, మీడియా గిట్ట చూపించినాం, గాంధీ దగ్గర మీడియా ప్రతి వీడియో చూపించిన, ఎందుకంటే ప్రతి వీడియో వాడు చనిపోతానని నిర్ణయం తీసుకుండేమో ప్రతి వీడియో వాళ్ళ అక్క ఫోన్లకు పంపించిండు. అక్క మా దగ్గర ప్రతి వీడియో ఉంది, వాళ్ళ అక్క ఫోన్లకు ప్రతి వీడియో, అక్క నా దగ్గర ప్రతి వీడియో ఉంది, ప్రతి నిజం ఉంది, అక్క నేను నిజంగా ప్రేమించిన కాకపోతే అది ఆలోచించుకోకుండా పైకి వెళ్తే పిల్లి మీకు దుంకి చనిపోయింది కాబట్టి నీకు ప్రతి చూపిస్తున్న వాళ్ళని నేను రేపు జైలుకు పోతే గిట్ట నా కోసం నువ్వు ఈ వీడియోలను బయట పెట్టి
ఈ ఫోటోలు బయట పెట్టి కోర్టులో పెట్టి నా కోసం ఫైట్ చేయాలి, అమ్మాయి కోసం ఫైట్ చేయాలని చెప్పిండు. కానీ అబ్బాయి మనసులో అమ్మాయి కోసం సావాలే ఉంది అని మాకు తెలుసుకోలేకపోయినాం. మేము తెలుసుకోలేకపోయినాక సాయంత్రము 7 గంటలకు సోమవారం రోజు ఏం తింటలేరు, ఆ రోజు నుంచి ఏం తినలేవు. 2 రోజులు అయితే పిఎస్కి పట్టిద్దాం అనుకుంటున్నాము. తినురా ఈ రోజు, తిని ధైర్యం తెచ్చుకో. సరే ఎవరన్నా మీడియాలలో ఏమన్నా పెట్టుకొని ప్రతిదీ అమ్మాయి దునికింది చూపించలేరు, అమ్మాయిని శవాన్ని కాలబెట్టింది చూపించలేరు. అమ్మాయి శవం ఎట్లుంది గట ఏ మీడియా చూపించలేదు, ఏ పేపర్ గట్ట చూపించలేదు. సరే అమ్మాయి ఎట్లుందో కూడా మనకు తెలియదురా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, అమ్మాయి ఏమైందో మనకు తెలియదు, నా విషయంలో టెన్షన్ పడకు అని చెప్పి మా ఊనికి నచ్చ చెప్పాను నేను. నచ్చింది చెప్పిన తర్వాత సరే మమ్మీ అన్నాడు. 2 రొట్టెలు తినబెట్టినాము 8 గంటలకు. తిన్నాక అక్కడనే బెడ్ దగ్గరనే మేము కూర్చొని తిందాం అనుకున్నాం. చిన్న చిన్న పాపలు ఉండే నా కూతురు పిల్లలు. అయితే అక్క పిల్లలు ఇక్కడ అందరూ పేషెంట్ ఉన్నారు, పిల్లల్ని కూర్చోబెట్టుకొని తింటే పిల్లలకి ఎలర్జీ వస్తుంది, తింటామంటారు కిందికి పోయి తినిపోరు, నిన్న మన అమ్మ వాళ్ళు కిందనే తిన్నారు కదా, కిందనే వండుకోరు కదా, కిందికి పోయి తినిపోండి అన్నాడు. సరే వీడు ఇంత నమ్మకంగా చెప్తుండు కదా అని చెప్పేసి లాయర్ గట్రా మాడిపించిన, అప్పటికి లాయర్ని మాడిపించిన, కిందికి అంతా నమ్మకంగా చెప్తుంది కదా అని చెప్పేసి నేను మా మరదలు నా కూతురు నా 2 మనమరాలు కలిసి మేము కిందికి వచ్చి అన్నం తింటున్నాం. నాకు అంత లోపల ఎందుకో డౌట్ వచ్చింది. అంటే బయట ఒకటి తింటున్నా అన్నం పెట్టుకున్నా అబ్బాయిని ఉరి తీయాలని ఆ రోజే అబ్బాయిని మధ్యాహ్నం అబ్బాయి ఉరి తీయాలని ధర్నా చేశారా, లేకపోతే ఉరి తీయాలని చెప్పేసి ఎక్కడన్నా ఏదన్నా ఛానల్లో చెప్పారా? ఛానల్లో చెప్పారు ఉరి తీయాలి అబ్బాయిని, అబ్బాయి కిల్లరు, అబ్బాయి అమ్మాయిలతో ఆడుకుంటాడు, అమ్మాయిలను ఇదేంది బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇంకేదో సోషల్ మీడియా లాగా అమ్మాయిలను వేధిస్తాడు, ట్రాప్లో పెట్టి వేధిస్తాడు అని చెప్పేసి వీళ్ళ ఏదేదో సృష్టించారు అబ్బాయి మీద. సృష్టించి ఈ అబ్బాయి కిల్లరు, ఈ అబ్బాయి కిల్లరు అని ప్రతి న్యూస్ లో కిల్లర్ 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 అనే వచ్చింది. అందులో గుట్కాలు తాగుతాడు, అయింది గంజాయి, సైకో ఇట్లా పెట్టిరు. ఆయన ఫ్రెండ్స్ మొత్తం ఆ ఫ్రెండ్స్ మొత్తము పట్టుకపోవాలి, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ మొత్తం కలిసి మన అమ్మాయిల కోసమే ఇది చేస్తుంటారు, ఏ అమ్మాయి ఎప్పుడు వస్తుంది, ఏ అమ్మాయిని ఎట్లా వేధించాలి. కానీ ఏ అమ్మాయిని వేధించారు, ఒకటి ఏ అమ్మాయిని టార్చర్ పెట్టిరు, ఆ అమ్మాయి ముందుకు రావాలి కదా. మరి నా అబ్బాయి అంటే అమ్మాయిని లవ్ చేసిండు కాబట్టి మా అబ్బాయి కోసం అమ్మాయి చనిపోయింది. మరి ఇంకా ఉన్న వాళ్ళంతా ఎవరు టార్చర్ పెట్టిరు, రుజువు కావాలి కదా. రుజువు లేకుండా ఇప్పుడు హాస్పిటల్లో అబ్బాయి మీరందరూ కిందకు వచ్చినప్పుడు దాని తర్వాత వెళ్ళిపోయిందా? అయితే ఇవన్నీ మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడినంత మీడియాలో వస్తుంది. మీడియాలో వస్తున్నప్పుడు ఏం చేసి నేను అన్నం తినడానికి కిందికి పోయినా, నాకు ఎందుకో భయం వేసి అన్నం కలుపుతూ మధ్యలో భయం వేసి పైకి వెళ్ళినప్పుడు లాయర్ వ్యక్తి వచ్చి మాట్లాడుతుండు ఉన్నాడు. ఏమైంది మమ్మీ ఇప్పుడే పోయినా మళ్ళీ ఇప్పుడే పైకి కూరుకొచ్చినావు అంటే నాకు ఎందుకో భయం అనిపించిందో వచ్చిన పైకి అన్న తర్వాత నువ్వు తినిపోని ఏమన్నా నేను ఇక్కడ దెంగపోతాను, ఏమన్నా తినిపో, నేను కూర్చున్నా కదా మాట్లాడుతున్నా కదా అన్న. ఆ లాయర్ అన్న వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కిందకి వచ్చేసిన ఉన్నాడు కదా అతను, అన్న నువ్వు ఉన్నావుగా చిన్న, నువ్వు ఉన్నందుకే నేను కిందికి వెళ్తున్నా, నువ్వు వచ్చాక నువ్వు ఉండని చెప్పిన. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంట, సరే నా రేపు వస్తావు కదా నువ్వు ఏదన్నా, అమ్మ ప్రతిదీ నీకు పెడుతుంది, నా దగ్గర ఏమేమి ఉన్నాయో ప్రూఫ్ నీకు ప్రతిదీ అందిస్తుంది, నువ్వు ఒక ప్రాసెస్ స్టార్ట్ చెయ్యి, సరే రేపు పట్టిస్తే అమ్మ అంటుంది కదా పిఎస్కు, నేను రేపు వెళ్ళిపోతా అని చెప్పిండట. చెల్లిపోతా అని చెప్పేసి నాకు నిద్ర వస్తుందని నేను పండుకుంటా అని చెప్పిండట. అనేసరికి ఈ అబ్బాయి ఏ లాయర్ అయితే మాట్లాడేకి వచ్చినా ఆ అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు. మేము అతను ఉన్నాడు అని చెప్పేసి నేను అన్నం కూడా కింద ఉన్నా. అన్నం తినేసి ఒకళ్ళు మా బిడ్డని 2 గంటల ఒకళ్ళు పైకి పోయినాం. పైకి పోయాక ఆయన దగ్గర ఆయన ఫోన్లో సిమ్ లేదు. అంటే వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి పోదాం అనుకున్నప్పుడు అమ్మాయి సిమ్ చేసిపోయారు, అబ్బాయి సిమ్ చేసిపోయారు. ఏమన్నా ఫోన్లోనే ఫోటోలు, ఇంక సిమ్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి వీళ్ళ దగ్గర ఫోన్ అని నా చిన్న ఫోన్ పెట్టేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు అబ్బాయి లేడు, బిడ్డ ఉంది. తమ్ముడు లేడమ్మా అంటే బాత్రూంలోకి పోయినట్టున్నామ్మా, బాత్రూంలోకి పోయిండేమో, నేను వచ్చాక లేడమ్మా అని అన్నది. సరే బాత్రూంలోకి పోయిండమ్మా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేసినాం. 10 నిమిషాల దాకా బాత్రూంలో మనిషి ఏం చేసాడు, దెబ్బ పోయి బాత్రూంలో అన్ని చూసినాం. బాత్రూంలో ఎక్కడ కనిపించకపోతే ఎక్కడ పోయింది ఏందని కొంచెం భయం వేసింది. ఎవరైనా వచ్చిరాయింది, ఎందుకంటే ఇప్పటికనే ధర్నా చేయాలి, లేకపోతే పిఎస్ వాళ్ళు పట్టుకపోకపోతే మేమే హాస్పిటల్ చంపేసి మేమే జైలుకి పోతాము, అట్లా ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఆ ధర్నాగా టీవీలో వస్తుంది చూడండి, కాకపోతే జరిగింది. మరి ఎవరైనా పైకి వచ్చిరా ఏమని చేసిరా ఏమని చెప్పేసి మేము చుట్టుముట్టు బిల్డింగ్ చూడడం కానీ హాస్పిటల్ మొత్తం తిరిగి చూడడం కానీ మేము 4 ఉన్నాం. వాళ్ళ బాపు, నేను, వాళ్ళ అత్తమ్మ, నా బిడ్డే, మా 3 కలిసి 4 వైపులా బిల్డింగ్ పైన గురించి ఏమైనా ఎక్కి దుంకిండా ఏమైనా చేసుకుండా, ఎందుకంటే అమ్మాయి పిచ్చిలో ఉన్నా అని చెప్పేసి అదంతా చూడడం జరిగింది. నైట్ మొత్తం చూసిన తర్వాత 11 గంటలకు పిఎస్ వాళ్ళకు కాల్ చేసినాం. ఇక్కడ గుమ్మడిదల పిఎస్ చేసినాం. గుమ్మడిదల పిఎస్ వాళ్ళు ఫోన్ ఎత్తలేరు. ఇక్కడ సూర్యారం పిఎస్ వాళ్ళు ఫోన్ ఎత్తిరు. పిఎస్ వాళ్ళు ఫోన్ ఎత్తితే సార్ గిది జరిగింది అబ్బాయిది, ఇది ఇక్కడ జరిగిందని చెప్పి నేను చెప్పినాక 8 గంటలు అవుతుందమ్మా అంటే
ఇప్పుడు 10 గంటల లోపల బయటకు వెళ్ళిపోయి గంటనే అవుతుంది సార్ అంటే గంట ఇక్కడ ఉంటాడమ్మా అని చెప్పేసి వాళ్ళు జీప్ వేసుకొని మా రోడ్డు మొత్తం కానీ గల్లీలు మొత్తం కానీ తిరిగిండు. అబ్బాయి మన హాస్పిటల్ వెనక నుంచి మా అల్లారెడ్డి వెనక నుంచి బోరంపేట రూట్ ఉంటుందా ఆ రూట్ నడుచుకుంటూ పోయిండు అన్న అది ఒక్కటి మేము చూడలేను. ప్రతిదీ వెనక నుంచి చూసినాం. ఎవరన్నా చెప్పారా అబ్బాయి అట్లా నడుచుకుంటూ వెళ్ళాడని? ఎవరన్నా చూసారా? తెల్లారు చెప్పారు. ఆ రోజు నైట్ మొత్తం చూసినాం. 2 గంటల వరకు 3 గంటల వరకు చూసినాం. 3 గంటల వరకు ఎక్కడ చూసినా ఏం రాలేదు. ఒకటి మాత్రం ఫోన్ లో నుంచి ఏం పెట్టిండంటే లెటర్ పెట్టి స్నాప్ లో పెట్టాడు. స్నాప్ లో కూడా మేము చూడలేదు. స్క్రీన్ షాట్ ఉందా మీ దగ్గర దానికి సంబంధించి? ప్రతి ఒక్కటి వాళ్ళు పెట్టినవి కూడా మా తానున్నాయి. ప్రతి ఒక్కటి అది పెట్టడం ఒకటి చూసినాము. చూసిన తర్వాత మళ్ళీ ఎంబడే ఆడు బయటకు వెళ్తూ అది పెట్టుకుంటూ వెళ్ళిపోయినట్టుండు. పిల్లలు మా తమ్ముని పిల్లలు చూసి అత్తమ్మ బావి ఇట్లా పెట్టిండు అని చెప్పి ఫోన్ చేసారు. అయ్యో ఇట్లా పెట్టిండు అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా వెతకడం ఇంకా ఎక్కువ చేసినాం. కానీ మాకు 2 గంటల వరకు ఎక్కడ దొరకలేడు. చూసి ఆశించి కూర్చున్నాం. ఇక ఏదైనా ఫోన్ ఆన్ చేసాడేమో ఇంకేమైనా పెడతాడేమో చూద్దామని ఫోన్ ఆన్ చేసాడేమో ఎంతసేపు దానికోసం చూసినాం. కానీ ఫోన్ ఎక్కడ ఆన్ చేయలేదు. దిందుగల నుంచి పిఎస్ నుంచి ఆ లెటర్ పెట్టిండు కదా. లెటర్ అందరు పబ్లిక్ అంతా చూసారు కదా. లెటర్ కింద మళ్ళీ నా ఫోన్ నెంబర్ పెట్టిండంట. లెటర్ కింద నేను ఎక్కడన్నా దొరికితే నా శవం ఎక్కడన్నా దొరికితే మా మమ్మీకి ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ చేయండి అని ఆ లెటర్లో పెట్టిండంట. ఆ దుందిగల పిఎస్ వాళ్ళు జంగల్లో ఉంటుంది కదా ఆ జంగల్లో తిరుగుతుంటే అబ్బాయి ఉరేసుకుంది తాడు తెగిపోయి కింద కూలిపోయి ఇట్లా ఉంది. చూసిన వెంటనే అబ్బాయి జోలో నుంచి ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఉన్నది చూసి మన ఏంది సూరారం పిఎస్ వాళ్ళకు ఫోన్ చేసి మీ ఎవరైనా మిస్ అయిన కేసు నిన్న మార్నింగ్ జరిగింది. ఇది నిన్న మార్నింగ్ 9 గంటలకు జరిగిన విషయం. 9 గంటలకు పిఎస్ వాళ్ళు చూసి దునియాల పిఎస్ వాళ్ళు చూసి ఇట్లా ఈ అడవిలో ఒక అబ్బాయి మాకు శవంలా కనిపించింది. ఊరేసుకున్నాడు, చెట్టుకు ఊరేసుకున్నాడు, తెగిపోయి కింద పడినాడు ఆల్రెడీ అని చెప్పేసి ఆ పిఎస్ వాళ్ళకి చెప్తే పిఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే రాత్రి ఒకరు హాస్పిటల్ నుంచి అబ్బాయి పారిపోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అంతమందికి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి వివరాలు ఇవి ఉంటాయని వాళ్ళకు వీళ్ళు ఫోటో వాళ్ళకి పెట్టారు. ఈ పిఎస్ వాళ్ళు ఆ పిఎస్ వాళ్ళకి పెట్టారు. పెట్టిన తర్వాత చూసిరు ఆ నంబర్ చూసి కాల్ నాకు చేసిరు. చేసి నీ పేరు ఏం పేరు అది ఇదన్నా నా వివరాలు అడిగిరు. అంటే మామూలుగా ఎవరు కాల్ చేస్తారు అనుకోని నా పేరు నా వివరాలు అని చెప్పినాము. మీ అబ్బాయి తప్పిపోయిన వరకు నాకు కంప్లైంట్ చేసినావు అది ఇదని నన్ను అడిగిరు. అంటే నేను పోలీసులు అనుకోలేను. మామూలుగా మా అబ్బాయి తప్పిపోయిన మన రాత్రి మేము సూరారం పిఎస్ వాళ్ళు వస్తే వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగిందని మేము చెప్పినాం. చెప్తే ఇక నాకేం చెప్పలేదు. మీరు ఎవరైనా మరి అన్ని అడుగుతున్నాను మీరు పేరు చెప్పారంటే నేను పిఎస్ నుంచి మాట్లాడుతుంటే మీ పేరు చెప్పండి సార్ అంటే వాళ్ళ పేరు చెప్పడం జరిగింది. తర్వాత ఇక మా కూతురుకి గిట్ట కాల్ చేయడం జరిగింది. అక్కడ పిఎస్ వాళ్ళకి వచ్చి మా కూతుర్ని తీసుకొని అబ్బాయిని గుర్తుపడతారని చెప్పేసి మా అల్లుడిని తీసుకొని జరగడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టినాక మా తమ్ముడే అన్న తర్వాత అమ్మాయిని పిఎస్కి తీసుకుపోయారు. నన్ను అబ్బాయి ఎక్కడ పడినాడో అక్కడ స్థలానికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకటి ప్రతి ధర్నా చేయడానికి మాత్రం రాజిరెడ్డి నా శ్రీనివాస్ వాళ్ళ వల్లనే ఈ ధర్నాలు అనేవి జరిగినాయి. వాళ్ళు ఎందుకు చిల్లరైపోయో తెలియదు. ఒకటి రాజిరెడ్డి దగ్గర అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకున్న సంగతి ఆల్రెడీ ఫ్రెండ్స్ కి తెలుసు కదా, మీకు తెలుసు. మరి మీడియాలో ఇలాంటి కథనాలు వస్తున్నప్పుడు అబ్బాయి బెడ్ మీద ఉన్నప్పుడు మీరు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు? మేము మాట్లాడతామని మేము అన్నాము. అంటే ఏమన్నా అంటే మా గురించి ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే వాళ్ళ అమ్మాయి చచ్చిపోయిన బాధలు ఉన్నారు కదా, నీకు అబ్బాయి బతికే ఉన్నాడు కదా, నీ దగ్గర ప్రతి రూపు ఉందంట, నువ్వు TV9కి ఇస్తాడు. ఎవరైనా చచ్చిపోయిన చచ్చిపోయిన అనేది ఎక్కువ చూపిస్తారు కాబట్టి బతికున్న కోసము బతికుండానే చూపిస్తారు. ఒకటి ఏమొస్తుందంటే అబ్బాయి కోసము అబ్బాయి గిట్ట మందు తాగిండంట, చీమల మందు. అబ్బాయి 2 రోజులకు కవర్ అయ్యిండు. బెడ్ మీద కూర్చుంటున్నాడు దగ్గర అక్కడ బెడ్ మీద కూర్చున్నది గిట్ట నర్సులతోటి ఫోటోలు తీసుకోగలిగారు. పిఎస్ నుంచి ఫోటోలు తీసుకొని అది గిట్ట మన మీడియాలో పెట్టారు. ఏమని పెట్టారంటే అబ్బాయి మందు తాగిండు, కవర్ అయ్యిండు, బాగానే ఉన్నాడు అబ్బాయిని తీసుకెళ్తారు పిఎస్ వాళ్ళు, కఠినంగా శిక్షిస్తలేరు, ఇంకా అబ్బాయిని దాచిపెట్టే ఉంచుతున్నారు అని ఇది మన గుమ్మడిల పిఎస్ వాళ్ళని ఒత్తిడి చేసిరంట. మాకు తెలియదు ఆ విషయం, ఒత్తిడి చేసింది వాళ్ళు ఒత్తిడి చేసిరంట. వాళ్ళు ఏం చేశారు, మీరు ఎప్పుడు అబ్బాయిని పట్టేసి అప్పుడు తీసుకొస్తే మాకు ఒత్తిడి జరుగుతుందో వాళ్ళు మాకు కాల్ చేశారు. నేను ఈ రోజు పంపిద్దాం అనుకున్నా, అబ్బాయిని ఈ రోజు పంపిద్దాం అనుకున్న నిర్ణయం ఈ రోజు పంపిద్దామని పోలీస్ స్టేషన్. ఈ రోజు రేపు ఒక్కరోజు కవర్ అయిపోతుంది. ఇక ఆ రోజు చనిపోవడం వల్ల జరిగింది. ఫైనల్ గా మరి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవరన్నా మీకు మళ్ళీ ఫోన్ చేశారా? మాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మాయి చనిపోయి నుంచి మాకు ఎవరు అంటే ఫోన్లు ఏం చేయలేరు. కాకపోతే ఎంతసేపు అమ్మాయిని మోసం చేసిండు, అమ్మాయిని ఇట్లా చేసిన అట్లా చేసిన అని చెప్తున్నారు. కానీ అబ్బాయి నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి కోసమే నేను చచ్చిపోతున్నా అనేది మాత్రం ఎవరు గుర్తించలేకపోతున్నారు. అది మా కోసం ఆలోచించలేడు. నాకు నిజం కావాలి, నేను చెయ్యని తప్పుకు నేను గంజాయి తాగుతాను, నేను గుట్కలు తాగుతాను, నేను ఒక సైకోనంట అనే వేధింపులు భరించలేకనే నాకు నిజం జరగాలి, నేను చచ్చినాకనన్నా నాకు ఈ మీడియా వాళ్ళు కానీ ఈ పిఎస్ వాళ్ళు కానీ
నాకు న్యాయం చేయాలని ఒక లెటర్ రాసి పెట్టి చనిపోవడం జరిగింది. ఎక్కడుందా లెటర్? ఫోన్లో ఉందా? నాకు పంపించండి. రైట్, మీ అబ్బాయి అసలు ఏం చదువుకుంటున్నాడమ్మా? మా అబ్బాయి పని ఏదన్నా చేస్తున్నాడా? మాకు వెహికల్ నడిపిస్తాడు. మాకు కూరగాయలు మామూలుగా కూరగాయలు డ్రైవింగ్ చేస్తాం. కూరగాయలు మార్కెట్లో వేసుకొచ్చుకుంటాము, అంటే చేనులకు పోయి మార్కెట్లోకి వేసుకొచ్చుకుంటాము, మళ్ళీ చేనులకి వెళ్ళి తీసుకుపోయి మార్కెట్లో వేసేసి వస్తాం. మీతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడి మీ తమ్ముడు ఆ రోజు నైటే ఏమన్నా విషయాలు చెప్పాడా? ఒకటి ఏం చెప్పిందంటే మా తమ్ముడు, అక్క ప్రూఫ్లన్నీ నా ఫోన్లో ఉన్నాయి, నువ్వు నా పాస్వర్డ్ కానీ లాకులు అన్నీ నీకు చూపిస్తా, ఒకవేళ నేను జైలుకి వెళ్ళి నాకు తెలియాలి కదా, నువ్వు చూపించాలి, ప్రజలందరికీ నా తప్పులు ఇచ్చి నా తప్పు ఏమీ లేదు, అందరూ నా తప్పు చూపిస్తారు, నా తప్పేం లేదు, ఆ నిజం అనేది నువ్వన్నా బయట పెట్టు, ఇప్పుడు నేను నా వాళ్ళు కాకపోయినా నువ్వన్నా బయట పెట్టు, ఆ తప్పు కంపల్సరీ నా తప్పు అనేది ఏది ఉండొద్దు, లోకానికి నేను మంచి వాళ్ళ లెక్కనే కనిపించాలి, ఒక నీచుడి లెక్క కనిపించదు అనిపించి ఒక్కటి చెప్పిండు. ఒకటి ఏంటంటే మీడియా నుంచి నాకు ఒకటి కావాలి, మీడియాలో ఏది ఉంటే నిజం అదే చెప్పాలి, తప్పెందుకు చెప్తారు అంటే ఏదైనా ఒక్క న్యూసే ఉంటుంది, ఒక్కటికి రోజుకు కొత్త పుట్టియాల్సిన అవసరం ఏముంది? నువ్వు నిజం చెప్పు, నిజం చెప్తే దానికి ఒప్పుకుంటాం. ఒక రోజు ఒకలాగా అంటే మీకు నోరుంది మేము చెప్తాము, మాకు డబ్బు ఉంది కాబట్టి మీడియాకి డబ్బులు ఇచ్చి మేము మా ఇష్టం చెప్తామంటే అది కరెక్ట్ కాదు. మీడియాని మేము నమ్మినప్పుడు మమ్మల్ని కూడా మీడియా మనం నమ్మాలి, ఆ తప్ప ఒప్ప అని 10 మందిని అడగాలి, తెలుసుకున్న తర్వాత మీడియా అనేది మీడియా వేయాలి. తెలుసుకోకుండా ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మా తమ్ముడు చనిపోయిండు, దానికి ఎవరు కారణం? మీడియాని. మాకు మా తమ్ముడు తెచ్చిస్తారా? తెచ్చివారు కదా. అదేదో మా విషయంలోనే కాదు, ఇప్పుడు ఎవరి విషయంలోనైనా సరే నిజం అనేది తెలుసుకొని ఆ తర్వాత మేము పేపర్లో కానీ టీవీలో కానీ వేయండి. లేని తప్పు పుట్టేయడం ఎందుకు? ఒక ప్రాణాలు తీసుకోవడం మీద ఉన్నప్పుడు మీ తమ్ముడు గురించి తప్పుడు వార్తలు రాస్తున్నప్పుడు మీరు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఒకటి ఏంటంటే వాళ్ళ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ బాధలో ఉన్నారు, ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు కదా, వద్దు తర్వాత చూసుకుందాంలే, కేసు అయితే ఆ కాన్లే తిరుగుతారులే, మీ తమ్ముడు మంచిగా ఉన్నాడు కదా, అమ్మాయి తిరిగి చనిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాదు కదా, వెయిట్ చేద్దాం చూడండి, కొన్ని రోజులు చూద్దాం, కొన్ని రోజులు ఎంతైనా వాళ్ళకి బాధ ఉంది కదా, సరే ఇప్పుడు ఏమంటే వారం ఉంది, ఇంకా 15 days తర్వాత బాధ అనేది పోతుంది, ఆ తర్వాత మాట్లాడదాంలే చేద్దాంలే అనమాట. ఒకటి ఏంటంటే ఫస్ట్ లో ఏమన్నారంటే అమ్మాయి తల్లిని వేధిస్తాడు, అంటే అమ్మాయిని తల్లిని ఎట్లా వేధిస్తాడు? వేధించినప్పుడు మాకు చెప్పాలి కదా, PS లో కంప్లీట్ చేయాలి, అది లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే 10 మందిలో మాతో మాట్లాడినా అని చెప్పేసి పేపర్కి ఇచ్చారు ఫస్ట్ లో, ఆ 10 మంది కూడా మా దగ్గరికి రాలేదు, మేము ఎవరితో మాట్లాడలేదు, లేనివి సృష్టించడం ఎందుకు? సరే అది అయిపోయింది. అమ్మాయి మా తమ్ముడు వల్ల చనిపోయింది, మా అమ్మ టార్చర్ చేసిండు, అరెస్ట్ చేసిండు అనేసి అన్నారు. దానికి ప్రూఫ్ అనేది ఏంటి? ఆ ప్రూఫ్ కూడా మాకు కావాలి కదా, ఆ ప్రూఫ్ అనేది మేము మీడియా చూపించాలి కదా, మరి ప్రూఫ్ ఏం చూపించట్లేదు. డైరెక్ట్ గా వాళ్ళని అడుగుతున్నారు, మీరు చూపించండి. మీడియాని అడుగుతున్నాను, మీడియా పుట్టిస్తుంది అంటే ఇప్పుడు మేము చెప్పింది మీరు నిజమా అబద్ధం మీరు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత మేము రిలీజ్ చేయాలి వీడియో అనేది. మేము ఏది చెప్తే మీరు నిజమని నమ్మేస్తారా? అంటే దాంట్లో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, అది కనుక్కోవాలి, ఆ బాధ్యత మీరే కదా. సరే అది అయిపోయింది. దాని మళ్ళీ ఏమన్నా ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిని ట్రాప్ చేస్తాడు డబ్బు కోసం అనేసి, నగల కోసం అమ్మాయిని అరెస్ట్ చేసిండు, అందుకే నా అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత అబ్బాయి ఏంటంటే అబ్బాయిని అందరూ అబ్బాయి కిల్లర్ అని చెప్పేసి అనుకోకుండా అబ్బాయి కావాలని అందరిని నమ్మించడానికి మందు తాగినట్టు నటించిండు, అందుకని వీళ్ళు హాస్పిటల్లో ఉంచి అలా చూపిస్తున్నారు అబ్బాయి కూడా మందు తాగిండు అమ్మాయి కోసం అని చెప్పేసి సృష్టించిన. అట్లా సృష్టించాల్సిన అవసరం మాకేముంది? సరే మేము తప్పు చెప్పినా డాక్టర్స్ నిజం చెప్తారు కదా, రిపోర్ట్స్ అయితే ఉంటాయి కదా, అవి అబద్ధం చెప్పవు కదా, మరి అవి నిజాలంట అబద్ధాలంట. మళ్ళీ ఆ తర్వాత మొన్న ఏంటంటే నైట్ లో అందరు ర్యాలీ చేశారంట, అబ్బాయిని కంపల్సరీ ఉరి తీయాలి, ఎందుకు పట్టించుకోవట్లేదు పోలీసు వాళ్ళు, అబ్బాయిని ఉరి తీయకపోతే మేము వచ్చి అబ్బాయిని నరికేస్తాము చేస్తాము అది అని చెప్పిన తర్వాత మా తమ్ముడు ఏంటంటే చూసిన తర్వాత, అంటే నేను ఇంత తప్పు చేసినా నేను లేని తప్పున పైన పెడుతున్నారు ఎందుకు, నేను అలాంటి తప్పు చేయలేను, మేము ఇద్దరం ఇష్టపడే తిరిగాము, ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ జరగలేదు. సరే అమ్మాయి చనిపోయింది, అమ్మాయి నా వల్ల చనిపోయిందా వాళ్ళ ఇంట్లో వాళ్ళ చనిపోయిందా తెలుసుకుందాము, తెలుసుకున్న తర్వాత తప్పు నా వల్ల అయితే నన్ను ఏదన్నా శిక్ష వేయండి నేను అనుభవిస్తా, కాదు నా నుంచి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ శిక్ష పడాలి అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏంటంటే ర్యాలీ చేసిన తర్వాత అట్లా అందరూ ర్యాలీ చేసి అందరూ ఏంటంటే అబ్బాయి అవునా నిజం అబ్బాయి ఇలాంటోడా అనేసి అనుకుంటే రేపు ప్రపంచం బయటికి వచ్చిన తర్వాత ప్రపంచం నన్ను ఎట్లా చూస్తుందేమో, అంటే నేనంత నీచంగా ఉన్నానా అన్న ఉద్దేశంతో అంటే వాళ్ళు సృష్టిస్తే అది నిజమే అనుకుంటారు, ప్రూఫ్ ఎవరు చూడరు కదా, పేపర్లో వచ్చింది అవును పేపర్ వాళ్ళు నిజమే చెప్తారు కదా అనేసి అనుకుంటారు. నేను అట్లా ఎట్లా ముఖం పెట్టుకొని తిరగాలి అందరం కూడా ఎట్లుండాలని ఆలోచించి మా తమ్ముడు మాకు అవి ఏం చెప్పలేదు, అతను నవ్వుకుంటూ ఉండి మమ్మల్ని బయటికి పంపించి మరీ మా తమ్ముడు వెళ్ళిపోయిండు. ఇప్పుడు మా సాగు కారణం అయితే టీవీనే ఒక్కటండి దీనికి సంబంధించి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పిన ఎంతమంది చెప్తే ఏమన్నారంటే రాజకీయ నాయకులు, వద్దమ్మా మీ అబ్బాయి బతుకుంటూ వాళ్ళ అమ్మాయి చనిపోయింది కాబట్టి వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు నీ కొడుకు మంచిగా ఉండు కదా, నీ కొడుకు కనీసం జైల్లో ఉన్న బతికే ఉండు కదా, అమ్మాయి ప్రాణాలతో లేదు కదా, మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంటారు, ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అమ్మాయి బతికి రాదు కదా, మీ అబ్బాయి అయితే బతికుండు కదా, సరే మీ అబ్బాయి కొన్ని రోజులు జైలు కొని ఇంటికి అయితే తిరిగి వస్తాడు కదా, మీరు మగపిల్లలు వాళ్ళ ఆడపిల్లల వాళ్ళు కాబట్టి
ఇప్పుడైనా మీరు ముందుకు వచ్చి మరి నిజ నిజాలు బయట పెట్టే ప్రయత్నం చేస్తారా? అని చేస్తాను. ఇప్పుడు ప్రతి నిజానికి ప్రతి నా కొడుకు పోయిండు, నా కొడుకు నిజం కోసమే చచ్చిపోయాడు. నేను నిజంగా లవ్ చేసిన, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే నన్ను అడిగిరు కాబట్టి నేను ఇద్దరికి పెళ్లి చేసుకోమని చెప్పినా కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఒక జిల్లాడేట్కి ఇద్దరు పెళ్లి చేసుకొని చావాల్సిన కారణం ఇలా అయింది కాబట్టి ఇద్దరు చనిపోయారు. ఆ అమ్మాయికి జిల్లాడేట్కి పెళ్లి చేసిరు, ఆ అబ్బాయికి మేము జిల్లాడేట్కే పెళ్లి చేసినాం కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది కదా. వాళ్ళిద్దరు చనిపోయి అంటే రాజకీయ నాయకులు ఒత్తులతో కావచ్చు, చెప్పిన మాటలతో కావచ్చు, ప్రేమ అంటే నమ్మకం లేకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు డబ్బు ఉంది మాకు డబ్బు లేదన్న ఒత్తిడి వల్ల కావచ్చు, అమ్మాయిని కొట్టిన తర్వాత అమ్మాయి చచ్చిపోయిన తర్వాత అమ్మాయి చచ్చిపోయింది గిట మా అబ్బాయి గిట చచ్చిపోవాలి కూడా ఒత్తిడి ఎక్కువ జరిగింది. ఎక్కడ జరిగిందంటే TV9 నుంచి ఒత్తిడి ఎక్కువ జరిగింది. వీళ్ళు చెప్పడం కావచ్చు, వీళ్ళు కరెక్టా నిజమని తేల్చుకోకుండా చెప్పడం కావచ్చు. ఆ ఒత్తిడిలో వద్దని మాత్రం ఖచ్చితంగా అయితే TV9 వల్లనే చనిపోయాడు. ఇదైతే వాస్తవం. అలాగే రాజకీయ నాయకులు మాత్రం ఇద్దరు వచ్చారు, ఇంకెవ్వరు జరగలేరు. ఎవరు అంటే రాజిరెడ్డి శ్రీనివాస్, దాసారం శ్రీనివాస్, వీళ్ళిద్దరే వచ్చారు. వాళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఒక ఇద్దరు జంటలకు ఇద్దరిని చావు కారణమయ్యారు. వాళ్ళిద్దరు అమ్మాయి చనిపోయినకి కారణమయ్యారు, ఇక్కడ అబ్బాయి చనిపోయినకి కారణమయ్యారు. ఇంకోటి నిన్న శవాన్ని తీసుకొస్తుంటే గిట శవాన్ని అందరు చూడడానికి మా బంధువులందరూ అబ్బాయి చనిపోయినంటే ఫోన్లు పెడితే చూడనీకి వస్తుంటే గిట చావును ఊళ్ళో జరగనియ్యము, ఎట్లా బాడీ ఎట్లా తీసుకొస్తారో అని నిన్న అక్కడక్కడ మాట్లాడుకోవడం జరిగిందంట. నేను పుట్టిందే ఈ ఊరు, ఇది మా సొంతూరే, మా అమ్మ వాళ్ళది ఇక్కడనే, నా పుట్టింది ఇక్కడనే, మా తాతల ముత్తాతల దగ్గర ఇక్కడనే. కాకపోతే నన్ను మేడ్చలు ఇస్తే నేను వచ్చి ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటున్నాను. అది పుట్టింది ఇదే, ఎక్కడి నుంచో నాకు బతకనికి రాలేను. నేను పుట్టింది ఇదే, మా తాతలది మా ముత్తాతలది అంతా ఇక్కడనే. నేను ఎక్కడి నుంచో బతకనికి వచ్చి ఇక్కడ బతుకుతున్నా కాబట్టి ఎవరో ఎలగొడితే పోదని కానీ కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఎవరి మెంటాలిటీ ఏందని నాకు అన్నీ తెలుసు. నా కొడుకు మాత్రం చచ్చినందుకన్నా నిజం కోసం ఇప్పుడు ఇక్కడ చేయలేదా అంత్యక్రియలు అయితే వాళ్ళు భయపడ్డారు. కాకపోతే ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఎవరు ఫ్రెండ్స్ కానీ కలిసి నలుగురు ఎక్కడ ఇవ్వడద్దు, ఇద్దరు ఎక్కడ ఇవ్వడద్దు అని ఫ్రెండ్స్ ను టార్చర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఎవరు ముందుకు రాకపోయారు. లాస్ట్ చనిపోయినప్పుడు ఒకరు భయపడకుండా లాస్ట్ చివరిని తీసే టైంలో కనీసం 100 మంది వచ్చారు. కాకపోతే అది కూడా వీడియో ఉంది, అది కూడా మీడియా వాళ్ళు తీసుకోండి. కాకపోతే వాడు నిజం కోసం చచ్చిండు. నిజం కనీసం మన ఇద్దరి ఆత్మశాంతి కోసం అన్న నిజాలు ఖచ్చితంగా బయట పెట్టండి. నా అబ్బాయి తప్పు చేయలేడని. మళ్ళీ ఇంకోటి ఆర్స్ ఛానల్లో నిన్న ఏం చేస్తుంటే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనేసి చెట్టు కూర వేసుకున్నాడు. కానీ ఆ ఛానల్లో ఏం చూపించారంటే అబ్బాయి ఏమి లేని ప్రదేశంలో ఒక ఇంట్లో కాదు ఒక కాంప్లెక్స్ లో కింద ఊరేసుకున్నాడు అని చెప్పేసి నిన్న రాశాడు. ఆ ప్రూఫ్లనే మా దగ్గర కూడా ఉన్నాయి, అబ్బాయి చెట్టు కూడా వేసుకున్నాడు. కానీ నువ్వు నిజం చూపించకుండా అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నిన్న కూడా అబద్ధమే చెప్పారు. మళ్ళీ నిన్న కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం అవసరం? పిఎస్ వాళ్ళు ఉన్నారు, పిఎస్ వాళ్ళ దగ్గర అయితే ఫోటోలు ఉన్నాయి కదా, మేమంటే అబద్ధం పడతాం. పిఎస్ వాళ్ళు చెట్టుకు వేసుకున్న ఫోటో వాళ్ళు చెప్తున్నాయి కదా మేము అక్కడికి పోయింది. మరి అవి మేము పెట్టి బయటకు వస్తుంది. నాకు అర్థం కాలేదు, అబ్బాయి చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు దాని గురించి బోరింపేట నుంచి బాదుపల్లి లోపలికి. అయితే నిన్న న్యూస్ ఇది చెప్తాను. నిన్న న్యూస్ అబ్బాయి చనిపోయిన మనకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు తెలియదు. అయితే అబ్బాయి చనిపోయిన అబ్బాయి ఎక్కడ చనిపోయిన ప్లేస్ అనేది మీరు వీడియో తీయాలి కదా. అబ్బాయి ఉన్న వీడియో లేదు, అబ్బాయి ఎక్కడ చనిపోయిందంటే వీడియో లేదు, అబ్బాయి ఫోటో లేదు, ఏం లేదు. ఏంటంటే రోడ్డు మీద వెహికల్స్ రావడం వెళ్ళడం, అంబులెన్స్ ఒకటి వీడియో తీసిరు. మళ్ళీ ఏంటంటే ఎవరు లేని ప్రదేశంలో ఒకటి కాంప్లెక్స్ లో కింద ఊరేసుకుని చనిపోయాడు అబ్బాయి. అది కూడా భయపడి చనిపోయాడు అని చెప్పేసి రాశారు ఆర్టీవీ. అంటే మీరు నిజం ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు కూడా? అంటే మీ డబ్బుల కోసం ఆశపడుతున్నారా? అంటే డబ్బులు ఎంత ఇస్తే అంటే డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారా? అంటే లేని తప్పు కూడా అబ్బాయి పైన సృష్టిస్తారా? ఇంకా చనిపోయిన తర్వాత కూడా అంతా ఎందుకు చూపించడం మా అబ్బాయి పైన? మీ ఛానల్ వల్లనే మా అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా ఎందుకు మీరు బయటకు వచ్చి చెప్పేంత వరకు ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి. అందుకని బయటకు రావాలని తలుచుకొని వస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మా తమ్ముడు చనిపోయిందే, ఆయన ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, అని కూడా చంపవచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా న్యూస్లు అన్నారు వాళ్ళ అమ్మ ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది కొడుకు కాబట్టి కొడుకు అట్లా చేస్తాడు. కొడుకు ఏది కావాలన్నా వాళ్ళ అమ్మ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. నేను ఎందుకు సపోర్ట్ చేసిన అంటే ఒకటే కొడుకు నాకు ఒకటే బిడ్డ, సరే వాళ్ళ ఇష్టం ఎందుకు కాదనొద్దు, నేను ఇష్టపడుతున్నాను కదా, వద్దంటే పిల్లలు ఏమైనా చేసుకుంటారేమో, సరే చేసుకొని నేను బతకనిలే అన్నట్టు ఆలోచించా కానీ చనిపోవాలని మాత్రం ఆలోచించలేదు నేను. ఒకటి నాకేమైనా అయినా గట్ట వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో వలన అవుతుంది. ఇప్పుడు రాజిరెడ్డి అనే వ్యక్తి, దాసరం సీన్ అనే వ్యక్తి వల్లనే జరుగుతుంది. రేపు నాకేమైనా జరిగిన గట్ట ఖచ్చితంగా వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఇంకోలేదు. ఎందుకంటే నేను ప్రతిసారి రాజిరెడ్డి మన దాసరం శ్రీనివాసు అని వాళ్ళ పేరు చెప్తున్నారు కాబట్టి. ఎందుకంటే అమ్మాయి మాకు అంతమంది చెప్పింది, రాజిరెడ్డి శ్రీనివాసు మా నాన్నకి ఏది చెప్తే మా నాన్న వింటాడు. వాళ్ళ మాటలు విని వాళ్ళ నాన్న అమ్మాయిని టార్చర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి చనిపోవట్లనే ఇవన్నీ జరగడం జరిగింది. క్యాస్ట్లు కూడా వేరమ్మా.
ఒకటి ఏంటంటే మీరు ఇప్పటికైనా నిజం చెప్పండి, అబద్ధం చెప్పకండి. డబ్బుల కోసం ఆశపడి ఇప్పటికి 2 ప్రాణాలు పోయినాయి. ఇంకా మీరు ఏదైతే మాట్లాడారో నేను అదే చెప్పగలుగుతాను, నేనేం మాట్లాడలేదు కదా. ఇప్పటికైనా నిజం చూపించండి మీరైనా. ఎందుకంటే నేను ఆ టీవీ, మొన్న TV9, ఇంకా మొన్న 9 టీవీ, ఇట్లా ఎందుకు 3 ఛానల్ 4 ఛానల్ ఎందుకంటే మీ డబ్బుల కోసం ఎందుకు ఆశపడుతున్నారు? మనుషుల కోసం ఎందుకు ఆలోచించట్లేదు? డబ్బులైనా రేపు ఫ్యూచర్ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదా మీకు? డబ్బుల కోసం ఆశపడకుండా మనుషుల కోసం రేపు మాకని కాదు, రేపు ఎవరికైనా సరే న్యాయం అనేది జరిపించండి. కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. తప్ప అది కాదా అది తెలుసుకున్న తర్వాత మేము మీడియాలో ఇచ్చుకోండి. తప్పనేది ఒకటి ఏంటంటే మా తమ్ముడు ఇప్పుడు చనిపోవడానికి కారణం కూడా ఆయన తప్పు లేదు, నేను మంచోడిని అని ప్రపంచం తెలియరా, దానికోసమే తమ్ముడు చచ్చిపోయాడు. అదే కాబట్టి మా తమ్ముడు మంచోడని ప్రపంచం తెలియదు కాబట్టి అన్ని ప్రూఫ్ మీకు ఇస్తాం, మీడియాకి ఇస్తాం. మీరు మీడియా దాన్ని ముందు పెట్టాలి. ప్రపంచాన్ని ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. తన అమ్మాయి కాలింగ్ లిస్టు, వీడియోస్, ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మేము మీడియాకి ఇస్తాం, మీరు నిరూపించాలి. ప్రపంచం మొత్తం మా తమ్ముడు మంచోడని తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు చనిపోయారు కాబట్టి ఆ ప్రూఫ్స్ చూపించి వాళ్ళ ఇద్దరికి ఆత్మకన్నా శాంతి కావాలి మాకు. మేము కోరుకునేది ఇంతే. ఇంకోటి ఏంటంటే దీంట్లో వాళ్ళ అన్న గంజా తీసుకుంటాడు కానీ మా తమ్ముడు మీద వేసిండు. ఇప్పుడు చనిపోవడానికి వాళ్ళ అన్న కారణము రాజిరెడ్డి, దాసరం సీను, కానీ వీళ్ళు ముగ్గురికి కంపల్సరీ శిక్ష పడాలి.